నేను ఓ రోజు గూఢచారి 2 గురించి ఒక ట్వీట్ పెట్టాను. ఐడ్ లైక్ టు థ్యాంక్ ద ఫ్యాన్స్ అని. నేను అసలు కామెంట్స్ చదవను, ఎందుకంటే నాకు ట్విట్టర్ కామెంట్స్ అంటే భయం. సో ఫస్ట్ ఎందుకో కళ్ళు అటు వెళ్ళే యాక్సిడెంటల్గా ఒకడు నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా భయ్యా అని ఒకటి వేసాడు. నాకు కాలింది. ఎవరికో ఎవరికో నచ్చుతాను కదా అనే ఫీలింగ్ లోపల నాకు. సో నేను అప్పటి నుంచి పీపుల్ హూ గివ్ మీ క్రెడిట్, పీపుల్ హూ అప్రిషియేట్ మై క్రెడిబిలిటీ అన్న పదం నేను వాడటం మొదలుపెట్టా నా గురించి. బికాస్ ఈ కౌంటర్ రాకూడదు. నేను వాడిన పదాన్ని మీరు పట్టుకొని నా గురించి ఆర్టికల్ రాస్తారు. సో దిస్ ఇస్ హౌ సీడింగ్ వర్క్స్. కానీ ఆన్ దట్ పాయింట్ అంటే నన్నే మ్యానిపులేట్ చేశారు అనమాట మీరు. మ్యానిపులేట్ కాదు, ఇట్ వాస్ కమింగ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్, అంటే సార్ మనం ఇండస్ట్రీ బయట నుంచి వస్తాం, బిల్ట్ ఇన్ ఫ్యాన్ బేస్ ఉండదు. నాకు తెలుసు ఎంతమంది అమ్మాయిలు నేను ఎక్కడికి వెళ్ళినా నాతోటి ఏమంటారు. కానీ ట్విట్టర్ మీద ఎవరో కుర్రోడు కూర్చొని ఉన్నప్పుడు సడన్గా నీకో ఫ్యాన్స్ ఉంటారా భయ్ అంటే కింద ఈడు కూడా ఉంటారా. సో ఇట్ ఈస్ అ వెరీ స్కేరీ స్పేస్. అండ్ నాకేంటంటే భజన చేసుకోవడం ఇష్టం ఉండదు. అంటే నేను ఒక ఆడియో లాంచ్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తే నా కోసం అరుస్తున్నారు లేదా చూడటం ఇలాంటివి, లేదా నా చుట్టూ నేను 25 మంది బాడీ గార్డ్ జరగండి అని హంగామా చేయను. సో ఇలా గ్రౌండ్ రియాలిటీలో బ్రతకాలనుకున్న వాడికి ఇలాంటి కామెంట్ తగిలితే ఏం చేయాలో అర్థం కాదు. సో క్రెడిబిలిటీ ఈజ్ ద వర్డ్ ఐ యూజ్డ్ ఫర్ మై సెల్ఫ్, బికాస్ ఐ సెడ్ అరే సరే నన్ను ప్రేమిస్తున్నారా లేదో నా మీద నమ్మకం ఉంది కదా అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. అది మీరు నాకు మీద వాడారు. కానీ మీకు కానీ మీ సిచ్యువేషన్ అంటే మీ కేసు చెప్పను నేను, వెంకటేష్ గారికి అలాగే ఉంటారు ఫ్యాన్స్. వాళ్ళు వచ్చి గోల్ చేసి అరిచేసి చొక్కాలు చింపేసుకుని అలా ఉండరు. అవును, వాళ్ళు సైలెంట్గా ఆయన సినిమా వచ్చినప్పుడు వచ్చి సినిమా చూసేసి వెళ్ళిపోతారు. అండ్ అలా ప్రేమించేస్తారు, అలా లవ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అంతే. వోకల్ ఫ్యాన్స్ అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. బట్ దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు ఎవరైనా నచ్చర్రా బాబు అని. నేను ద అదర్ డే నేను జాబ్ మారినప్పుడు ఒక ట్వీట్ పెట్టా, థ్యాంక్స్ ఫర్ ఆల్ ది ఫ్యాన్స్ ఫర్ సపోర్టింగ్ మీ. నా ఉద్దేశం ఏంటంటే అందరు హీరోలు ఫ్యాన్స్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, కూడా ఫ్యాన్స్ ఉంటారు ఎట్రా అట్టు. గొడవ ఏంటంటే వాళ్ళు అపార్థం చేసుకున్నప్పుడు మనం కౌంటర్ చేస్తే దాని మీద ఇంకో 3 అపార్థాలు వస్తుంది. అందుకని అలా వదిలేస్తాం అన్నమాట. అతను ఈగో సాటిస్ఫై అయిపోద్ది, ఓహో వీడి దగ్గర ఏం పాయింట్ లేక ఆగిపోయాడు. చూపించారా ఆడికి నిజ స్వరూపం చూపించారు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒకటండి, వెన్ వీ నో దట్ వీఆర్ నాట్ షారుఖ్ ఖాన్, వీఆర్ నాట్ పవన్ కళ్యాణ్ గారు, వీఆర్ నాట్ మహేష్ బాబు గారు, a film cannot sustain 2 weekends and 2 Mondays if it doesn't have satta.